హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివాయ నమః ఓంకి స్వాగతం. ఫ్రెండ్స్, మీరు కొత్తవారు కనుకైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కి లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక మన వీడియోలోకి వెళ్దాం. మీ ఇంట్లో తులసి మొక్క ఉందా? అయితే ఈ విషయం తప్పనిసరిగా తెలుసుకోండి. వర్షాకాలంలో తులసి మొక్క అనేక మొలకలు ఇంటి నుండి బయటకు రావడం చూడవచ్చు. కానీ ప్రశ్న ఏమిటంటే, ఇంట్లో ఎన్ని తులసి మొక్కలు ఉండడం మంచిది? వాస్తుశాస్త్రం ప్రకారం జీవితంలోని సమస్యలను పరిష్కరించడానికి వివిధ మార్గాలు ఉన్నాయి. అదేవిధంగా కొన్ని వస్తువులను ఇంట్లో ఒక నిర్దిష్ట కోణం లేదా దిశలో సరిగ్గా ఉంచితే శాస్త్రాల ప్రకారం కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. అదేవిధంగా వాస్తుశాస్త్రం ప్రకారం తులసిని ఇంట్లో ఉంచేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలి. ఉదాహరణకు, వర్షాకాలంలో తులసి మొలకలు ఇంటి నుంచి బయటకు రావడం మీరు చూడవచ్చు. అయితే ఇంట్లో ఎన్ని తులసి మొక్కలు ఉండవచ్చో తెలుసా? తులసి మొక్కను ఇంటి ఈశాన్య దిశలో ఉంచడం శుభప్రదం. ఎందుకంటే శాస్త్రాల ప్రకారం ఇది నీటి దిశ. తులసి మొక్కను ఈ దిశలో ఉంచితే అది ప్రపంచంలోని అన్ని సానుకూల ఫలితాలను ఇస్తుంది. ఇంటి తూర్పు దిక్కున తులసిని నాటడం శుభప్రదం. తులసి మొక్కలు ఇంట్లో ఉంటే వాటిని ప్రత్యేకంగా ఉంచుకోవాలని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. తులసి మొక్కను ఉంచే ప్రదేశంలో చీపురు, దుమ్ము, ధూళి లేకుండా చూసుకోవాలి. ఆ ప్రదేశాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. తులసి మొక్క ఎండిపోతే అది గృహస్థులకు శుభవార్త కాదు. ఫలితంగా కుటుంబంపై ప్రతికూల ప్రభావం పడుతోంది. ఇంట్లో సానుకూల ప్రభావాన్ని కొనసాగించడానికి తులసి మొక్కను తాజాగా ఉంచాలని వాస్తు నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. 1 లేదా 3 లేదా 5 తులసి మొక్కలు ఎల్లవేళలా ఇంట్లో ఉంచుకోవడం శుభప్రదం. తులసికి తగినంత సూర్యరశ్మి వచ్చేలా చూడాలి. అలాగే తులసిని ఉంచిన చోట దాని చుట్టూ ముళ్ళ చెట్లు ఉంచకూడదు. చుట్టూ ఉన్న పూల మొక్కలను చూడమని వారు చెబుతారు. మీరు తులసిపై నీరు పోసినప్పుడల్లా 2 చేతులతో నీటిని పోయాలి. అలాగే వాస్తుశాస్త్రం ప్రకారం తులసి మొక్కను ఏ దిశలో నాటాలో తెలుసా? బాల్కనీలో ఏ దిశలో పెడితే ఆ సమస్యలకు తప్పవు. సంప్రదాయం ప్రకారం తులసి మొక్కను పూజించడం మన ఆనవాయితీ. తులసి మొక్కను అమ్మవారిని విశ్వసిస్తుంటారు. పూర్వం నుంచి ఈ మొక్కను ఇంట్లో నాటి రోజు పూజిస్తుంటాం. హిందూ సంప్రదాయం ప్రకారం తులసి మొక్కను పూజించడం మన ఆనవాయితీ. తులసి మొక్కను అమ్మవారికి విశ్వసిస్తుంటాం. పూర్వం నుంచి ఈ మొక్కను ఇంట్లో నాటి రోజు పూజిస్తుంటాం. తులసి మొక్కను తులసీదేవి అని, లక్ష్మీదేవి అని కీర్తిస్తుంటాం. తులసి మొక్క ఉన్న చోట లక్ష్మీదేవి నివాసం ఉంటుందని శాస్త్రాల్లో చెప్పబడింది. దీని శాస్త్రీయ నామం ఓసిమం టెన్యూఫ్లోరం. ఇందులో 2 జాతులున్నాయి. ముదురు రంగులో ఉండే జాతిని కృష్ణ తులసి అని, కొంచెం లేత రంగులో ఉండేదానిని రామ తులసి అని అంటారు. తులసి మొక్క కేవలం దేవతలకు ప్రతిరూపం మాత్రమే కాదు, ఇందులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. మనకు ఎదురయ్యే అనారోగ్య సమస్యలను కూడా తులసి మొక్క దూరం చేస్తుందని విశ్వాసం. అయితే ఈ తులసి మొక్కను పూజించడం, ఏ ప్రదేశంలో పెట్టాలి అనే విషయంలో చాలా మంది పొరపాట్లు చేస్తుంటారు. తులసి చెట్టును ఏ దిశలో ఉంచకూడదు. తులసి చెట్టును ఇంట్లో సరైన దిశలో ఉంచాలి. దీని వలన ఇంట్లో సౌభాగ్యం ప్రాప్తిస్తుంది. అయితే ఈ చెట్టును దక్షిణ దిశలో ఉంచకూడదు. ఎందుకంటే ఆ దిక్కులో తులసి మొక్క ఉండడం అపవిత్రంగా భావిస్తారు. ఒకవేళ అనుకోకుండా లేదా తెలియకుండా ఇలా చేసినట్లయితే మీ వెంటే దురదృష్టం తాండవిస్తుంది. దురదృష్టవత్తు మారడానికి ఎక్కువ సమయం పట్టదు. దీని ఫలితంగా మీ ఇంట్లో పేదరికం వస్తుంది. అంతేకాకుండా భార్యాభర్తల మధ్య గొడవ పెరుగుతుంది. ఏ దిశలో నాటాలి అంటే, సనాతన ధర్మం ప్రకారం తులసి చెట్టును ఇంటికి ఉత్తర, ఈశాన్య లేదా తూర్పు దిశలో నాటాలి. ఈ దిశలో మొక్కను నాటడం వలన ఇంట్లో సానుకూల శక్తి ఉంటుంది. ఈశాన్య దిశలో తులసి మొక్కను నాటవచ్చు. తులసిని నాటే ముందు గుర్తుంచుకోవలసిన విషయాలు. చాలా మంది తులసి చెట్టుపై పై కప్పుపై ఉంచుతారు. కానీ అలా అస్సలు చేయకూడదు. అలా పెట్టడం వలన నిందల పాలు కావలసి వస్తుంది. మీ జాతకంలో మెర్క్యూరీ స్థానం తెలుసుకోవాలి. మెర్క్యూరీ స్థానాన్ని బట్టి మీరు డబ్బును కోల్పోయే ప్రమాదం ఉంటుంది. ఫ్రెండ్స్, విన్నారుగా?
ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి. ఓం నమః శివాయ నమః.